బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. లాస్ట్ అనాలిసిస్‌లో బ్యాంక్ నిఫ్టీ లెవెల్ అబోవ్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే ఈ హైని టెస్ట్ చేస్తుంది. ఒకవేళ డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అవుతుందని చెప్పాను. ఈరోజు ఎగ్జాక్ట్‌గా బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ అబోవ్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ ఈ లెవెల్‌ని హిట్ చేసింది. అండ్ అలాగే డౌన్ సైడ్ ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి ఈ లెవెల్స్‌ని టెస్ట్ చేసింది. సో, రేపు బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఆర్ ఈ లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయ్యి ఈ డౌన్ సైడ్ సపోర్ట్ జోన్ బ్రేక్ అయ్యి బేరిష్ కన్ఫర్మేషన్ ఇస్తే 51,480 లెవెల్ అనేది ఫస్ట్ సపోర్ట్‌గా యాక్ట్ అవుతుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్‌సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. లాస్ట్ అనాలిసిస్‌లో నిఫ్టీ లెవెల్స్ మధ్యలో ఓపెన్ అయ్యి అప్‌సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఈ జోన్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ జోన్ బ్రేక్ అయితే ఈ ట్రెండ్ లైన్ టెస్ట్ చేస్తుందని చెప్పాను. ఎగ్జాక్ట్‌గా ఈరోజు నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ చేసింది. అండ్ ఈ ట్రెండ్ లైన్ కూడా టెస్ట్ చేసింది. అండ్ ఈరోజు నిఫ్టీ గ్యాప్ బాటమ్ ఫిల్ చేసింది. సో, రేపు నిఫ్టీ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటే బేస్డ్ ఆన్ ఫిబొనాచి నిఫ్టీ ఇంకా ఫాల్ అయ్యే అవకాశం ఉంది. అప్ టు 23,580 లెవెల్ వరకు. సో, రేపు నిఫ్టీ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే ఈ జోన్ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లో బ్రేక్ అయ్యి బేరిష్ కన్ఫర్మేషన్ ఇస్తే 23,760 లెవెల్ ఫస్ట్ సపోర్ట్‌గా యాక్ట్ అవుతుంది. అండ్ 23,580 లెవెల్ అనేది సెకండ్ సపోర్ట్‌గా యాక్ట్ అవుతుంది. ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. లాస్ట్ అనాలిసిస్‌లో ఫిన్ నిఫ్టీ లెవెల్ అబోవ్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే 24,230 లెవెల్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది అని చెప్పాను. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఓపెనింగే 24,230 లెవెల్‌ని బ్రేక్ చేసింది. అండ్ డౌన్ సైడ్ ఈ సపోర్ట్ లెవెల్‌ని బ్రేక్ చేసి ఈ లెవెల్స్‌ని టెస్ట్ చేసింది. సో, రేపు ఫిన్ నిఫ్టీ ఎలా మూవ్ అయ్యే అవకాశం ఉందంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఫిన్ నిఫ్టీ ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ అయితే ఈ గ్యాప్‌ని ఫిల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఫిన్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తే ఈ లెవెల్‌ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. లాస్ట్ అనాలిసిస్‌లో ఈ 2 లెవెల్స్‌ని బ్రేక్ చేస్తేనే మొమెంటమ్ పాసిబుల్ అని చెప్పాను. బట్ మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ 2 లెవెల్స్‌ని బ్రేక్ చేయలేదు. సో, రేపు మిడ్ క్యాప్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ లెవెల్ బ్రేక్ అయితే ఈ జోన్‌ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూవ్ అయితే ఈ జోన్ రెసిస్టెన్స్‌గా యాక్ట్ అవుతుంది.